ఇక భారత జనగణన 2026-27 ఫస్ట్ ఫేజ్ సంబంధించి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ఇక జనగణనకి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు అనేవి ప్రారంభమవుతాయి అన్నట్టు. ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్ ఏంటంటే, మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వసారి, మొదటి నుండి తీసుకుంటే 16వసారి జనగణన. భారతదేశంలో మొట్టమొదటిసారి కంప్లీట్గా 100% డిజిటల్గా చూడబోతున్నాము ఈ జనగణన అనేది ఏ జాబితాలోని అంశం అంటారు పోటీ పరీక్షల కోణంలో? ఏ జాబితాలో ఉంటుంది? మనకు జాబితా అనగానే వాస్తవానికి మీరు చూడండి, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 246 లేదంటే మీరు షెడ్యూల్ 7 చూడండి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలుపుతుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. లేదా ఆర్టికల్ 246 యూనియన్ లిస్ట్ అని, స్టేట్స్ లిస్ట్ అని, కాన్కరెంట్ లిస్ట్ అని 3 జాబితాలు ఉంటాయి. రాజ్యాంగంలో ఎక్కడ కూడా మన భారతదేశము సమాఖ్య దేశము, ఫెడరల్ కంట్రీ అని మెన్షన్ చేయలేదు. కానీ బయట లక్షణాలు చూస్తే మాత్రము సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. ఒక్క పాయింట్ చెప్పండి అంటే, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. సో దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వం, ఒక్కొక్క రాష్ట్రం యూనిట్ అంటాం కదా, సో ఒక్కొక్క రాష్ట్రంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వము. సో ఈ విధంగా మరి ఈ 2 అధికారాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి గొడవ కూడా పరిపాలన సమయంలో వీళ్ళ మధ్యలో రావద్దని రాజ్యాంగ నిర్మాతలు ముందు జాగ్రత్తగా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు, జాబితా అని చెప్పేసి. యూనియన్ లిస్ట్ అంటే ఏంటంటే, ఆ జాబితాలో పేర్కొన్న ఐటమ్స్, ఎంట్రీస్, అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది త్రూ పార్లమెంట్. స్టేట్స్ లిస్ట్ అంటే ఏంటంటే, అందులో ఉండే ఐటమ్స్, ఎంట్రీస్ లేదా అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపై చట్టాలు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రానికి అసెంబ్లీ ద్వారా లేదా చట్టసభ ద్వారా, శాసనసభ ద్వారా. కాన్కరెంట్ ఉమ్మడి లిస్ట్, దీన్ని మనము ఆస్ట్రేలియా నుండి స్వీకరించాము. ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపైన ఇద్దరికి కూడా అధికారాలు ఉంటాయి. మరి జనగణన సెన్సస్, పాపులేషన్ సెన్సస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుంది అంటే కేంద్ర జాబితాలోకి వస్తుంది, యూనియన్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో సెన్సస్ యాక్ట్ 1948 ఇవన్నీ కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. మరి జనగణన అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? కేంద్ర ప్రభుత్వం కరెక్టే. మరి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఈ జనగణనని నిర్వహిస్తారు. చివరి సెన్సస్ ఎప్పుడు? 2011. యాక్చువల్గా 10 yearsకి ఒకసారి జనగణన చూడాలి, 2021లో జరగాలి. కానీ కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా మనం జనగణన చేయలేకపోయినాము. ఇక 2026, 2027 ఇక ఫైనల్ రిపోర్ట్ మనకు 2028లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని పాయింట్స్. జనగణన 2027 తొలి దశకు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా నోటిఫికేషన్ జారీ చేసింది జనవరి నెలలో. దీంతో దశాబ్దానికి పైగా విరామం తర్వాత దేశంలోని అతిపెద్ద గణాంక ప్రక్రియ అనేది ప్రారంభమైంది. జనగణన 2027 భారత్లో నిర్వహించే 16వ జనగణన. మొదటి నుండి చూస్తే లార్డ్ మాయో కాలంలో మనం చూస్తాం కదా, అలాగే స్వాతంత్రం తర్వాత 8వది. ఈ జనగణనను జనగణన చట్టం పాపులేషన్ సెన్సస్ యాక్ట్ 1948 మరియు సెన్సస్ నియమాలు 1990 ప్రకారం నిర్వహిస్తారు. జనగణనను 2 దశల్లో నిర్వహించనున్నారు ఈసారి. ఇందుకోసము మరి జనగణన కోసం ఎంత మొత్తంలో నిధులు కేటాయించారంటే 11,718 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇళ్ల జాబితా మరియు గృహ జనగణన, హౌస్ సెన్సస్ అంటాం కదా, 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుందంట. ఇక కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ నుండి స్టార్ట్ అవుతుంది. జనాభా లెక్కింపు 2027 ఫిబ్రవరిలో లడఖ్ మరియు మంచుతో కప్పబడే ప్రాంతాలకు ప్రత్యేక షెడ్యూల్తో. ఈ ప్రక్రియను కేంద్ర హోంశాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ కార్యాలయము నిర్వహిస్తుంది. జనగణన 2027 భారత్లో తొలి పూర్తి స్థాయి డిజిటల్ జనగణనగా నిలవనుంది. గుర్తుంచుకోండి, ఫస్ట్ డిజిటల్ సెన్సస్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అండ్ మొట్టమొదటిసారి జనగణనతో పాటు మనం క్యాష్ సెన్సస్ని కూడా చూస్తున్నాం ఆఫ్టర్ ఇండిపెండెన్స్. డేటా సేకరణను ఆండ్రాయిడ్, iOS మొబైల్ యాప్ల ద్వారా నిర్వహిస్తారు. స్వయం లెక్కింపు సౌకర్యం ద్వారా పౌరులు ఫీల్డ్ ఎన్యుమరేషన్కు 15 రోజుల ముందే వివరాలు నమోదు చేయవచ్చు. స్వయం లెక్కింపు అంటే మనకు సంబంధించిన వివరాలు మనమే ఈసారి సమర్పించవచ్చు కూడా. సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా రియల్ టైం పర్యవేక్షణ అనేది జరుగుతుందంట. GIS ఆధారిత హౌస్ లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్ ద్వారా ఖచ్చితమైన భౌగోళిక మ్యాపింగ్ని
చేస్తారు. 1931 తర్వాత తొలిసారిగా కుల గణాంకాలను ఎలక్ట్రానిక్గా సేకరించనున్నారు. సెన్సస్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా మంత్రిత్వ శాఖలకు మెషిన్ రీడబుల్ డేటా అందించనున్నారంట. ఇక పోటీ పరీక్షల కోణంలో జనగణనకు సంబంధించి ఫాస్ట్గా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము. దేశంలో 16వ సెన్సస్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే 8th. ఈసారి 2 దశల్లో జరుగుతుంది. ఓకేనా. ఇక ప్రత్యేకతలు. 1931 తర్వాత మొదటిసారి జనగణనతో పాటు కులగణన. జనగణన చట్టం 1948 సెక్షన్ 3 ప్రకారం కులగణన కూడా జరుగుతుంది. గతంలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే సేకరించగా ఈసారి ప్రతి ఒక్కరి కుల వివరాలు నమోదు చేస్తారు. జనాభా వివరాల సేకరణ మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో డిజిటల్ విధానం ద్వారా ఈసారి జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొదటి జనగణన 1872. ఇక అధికారిక తొలి జనగణన 1881. స్వాతంత్రం తర్వాత మొదటిది 1951. మనకి ఇప్పుడు రీసెంట్గా అందుబాటులో ఉన్న గణాంకాలు 2011. అంటే మనం స్కూల్ ఏజ్ నుండి అవే చదువుతారు అన్నట్టు. ప్రాధాన్యత. అసలు ఎందుకు జనగణన? జనగణన యొక్క ఉద్దేశం ఏంటి అసలు? మరి భారతదేశంలో జనాభా ఏ విధంగా ఉంది, సో లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటే లాభం ఏంటి అసలు? సో ప్రభుత్వం యొక్క ఉద్దేశమే బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్. మరి అందులో భాగంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పన అనేది జనగణనపైనే డిపెండ్ అయి ఉంటుంది. పార్లమెంటు, శాసనసభ, నియోజకవర్గాల పునర్విభజనలో కీలకము. డీలిమిటేషన్ అంటాం కదా జనాభా ఆధారంగానే. సామాజిక ఆర్థిక విధానాల అమలులో ముఖ్యమైన గణాంకాలు. ఓకేనా, సరిపోతుంది. ఇక ఆర్టికల్ 246లో యూనియన్ లిస్ట్లో ఐటెం ఆర్ ఎంట్రీ నెంబర్ 69 అనేది సెన్సస్కి సంబంధించి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా జనగణనకి సంబంధించి ఈ బేసిక్ పాయింట్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా.